ఎవరు నా గురించి రాశారు. అబ్దుల్ సలాం విషయం ఉన్నప్పుడు మేము ఎక్కడ ఉన్నామన్నారు. ఆయనకు ఒకటే చెప్తున్నాను, ఈ ఎమ్మెల్యేకి, సండే ఎమ్మెల్యేకి, నువ్వు అసెంబ్లీలో మాట్లాడలేదు, అబ్దుల్ సలాం ఇష్యూ ఎప్పుడు రేస్ చేయలేదు. మా నాన్నగారు ఎక్కడ ఉన్నారనుకున్నావు. నువ్వు ఒకసారి రికార్డింగ్ చూసుకో, కావాలంటే నీకు వీడియో పంపిస్తాను నేను. నంద్యాలలో ట్రైన్ కింద నలుగురు చనిపోయారు సార్. దాని మీద ఎంక్వైరీ చేస్తామన్నారు, కేసు పెట్టారు సార్. సిబిఐ ఎంక్వైరీ చేస్తామని చెప్పి చట్టసభలో చెప్పారు. మేము చట్టసభలో అడిగితే మంత్రి గారు ప్రామిస్ చేశారు, తప్పకుండా వేస్తామని చెప్పినారు. వారు చెప్పిన తర్వాత మనం అందరం కూర్చున్నాం. మరి సంవత్సరం అయిపోయింది, తమకు తెలుసు, ఇంతవరకు దాని మీద అసలు ఏం చేయాలి. ఆ రోజు సిబిఐ ఎంక్వైరీ అయ్యాలని చెప్పిందే మా నాన్నగారు. నువ్వు ఎక్కడ ఉన్నావు? నువ్వు ఏమన్నా ఇష్యూ రేస్ చేసావా? మనుషులు చనిపోతే నువ్వు డబ్బులు ఇస్తే మ్యాటర్ సెటిల్ అయిపోతుందా? దాని గురించి ఎంక్వైరీ ఎందుకు వేయలేదు? ఆయన ఎట్లా చనిపోయాడు? నీ అనుచరులే కదా నేను ఆయన మీద ఒత్తిడి వేసి నువ్వు చంపింది. ఆయన స్టేట్మెంట్ ఉంది ఆయనది, నేను అబ్దుల్ సలాం ఇష్యూ మేమే సాల్వ్